బాగా కాలిపోయాడు. పాపం ఎవరు చేసింటారు? ఏంటి సార్ మీరు లెక్క పెట్టగానే వర్షం ఆగిపోయింది? మనం సీన్లోకి ఎంటర్ అయ్యాక సీన్ చేంజ్ అయిపోవాలి కదమ్మా. ఏంటి డౌటా? అవును సార్. కాదు సార్, కన్ఫ్యూజన్ ఎందుకమ్మా? అక్కడ సీన్ ఏంటి? మీడియా సార్, మన సీన్ కూడా మార్చేది వాళ్ళే కదా సార్. సెటైరా? అవును సార్. కాదు సార్. మళ్ళీ కన్ఫ్యూజన్ ఎందుకు మిల్క్ బాయ్? పద. తెల్లారు లేస్తే ఏదో రోడ్డు పక్కనో రైల్వే ట్రాక్ పైనో ఇలాంటి సంఘటనల్ని ప్రతిరోజు మనం చూస్తూనే ఉన్నాం. కొన్ని గుర్తు తెలియని శవాలు, ఇంకొన్ని గుర్తుపట్టడానికి వీల్లేని శవాలు. ఇదంతా కామనే అని కామన్ మ్యాన్ సరిపెట్టుకోవడానికి అలవాటు పడిపోయాడు. కానీ మనం చూస్తున్న ప్రతి సంఘటన వెనుక ఓ నిజం ఉంది. ఇలాంటి నిజాలు ఎన్ని బయటపడుతున్నాయి, ఇంకెన్ని నిజాలు ఈ శవాల్లాగే చచ్చి సమాధవుతున్నాయి అనేది ఆ భగవంతుడికే తెలియాలి. ఆయనకు కూడా తెలియకపోతే అది ఆ పోలీసులకే తెలియాలి. చెప్పండి సార్, ఈ హత్య వెనుక కారణం ఎవరై ఉంటారని మీరు భావిస్తున్నారు? నేనే. వాట్? ఏ నువ్వా? సార్ జోక్. చూడు, నువ్వు నీ పని చేసుకుంటున్నావు, నేను నా పని చేసుకుంటున్నాను. మధ్యలో ఆ పని పాట లేని జనం మన్నే చూస్తున్నారు. కరెక్ట్ సార్. నువ్వేమైనా చెప్పాలనుకుంటే వాళ్ళకి చెప్పు. మే ఐ? థ్యాంక్ యూ. మ్యాటర్ తెలియకుండా మైకులు పెట్టుకుని రెడీ అయిపోతారు. ఎక్కించండి. చూడు మిల్క్ బాయ్ సార్, ఎంత తెలివైన హంతకుడైనా ఏదో ఒక తప్పు చేసి మనకు క్లూ ఇస్తాడు. అవును సార్. ఏమై ఉంటుంది ఆ క్లూ? రే ఆల్రెడీ వచ్చిందిరా. ఈరోజు అలాగే ఫ్లవర్ ఇచ్చేస్తాను రా. ఇడియట్స్. వెళ్ళిపోతుంది రా. గేట్ టీవీ. ఏంటక్క పాపం వాళ్ళు ఫాలో అవుతూనే ఉన్నారు. బాడీ గార్డ్స్ కి ఇంకా మ్యాటర్ చెప్పలేదా? బాబు సెక్యూరిటీ, ఆల్రెడీ మా అక్కకి ఎంగేజ్మెంట్ అయిపోయింది. ప్రియా, కావాలంటే రేపటి నుంచి నాకివ్వండి సెక్యూరిటీ. నువ్వు నోరు మూసుకొని లోపలికి రా. ఏంటక్క? ఎందుకే వాళ్ళతో మనకి ప్రాబ్లమ్స్ తెచ్చుకోవటం ఏమైనా అవసరమా? హలో చూడమ్మా, ఈ డైలాగ్ నువ్వు చెప్తే అస్సలు బాలేదు. అక్కడైతే ఓకే. ఎవరి డైలాగ్ ఏంటో బాగానే చెప్తున్నావు, మరి నీ డైలాగ్ సంగతి ఏంటి? నా డైలాగా ఏంటది? అప్పుడే మర్చిపోయావా? ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేసాయి. 24 గంటల బుక్స్ తోనని చెప్పి 12 గంటలు కూడా కాలేదు. అందులో సగం టైం ఫేస్బుక్ తోనే గడిపేశావు. మరి నిన్నేమనాలి? నేను ఇంకా ఫేస్బుక్ తోనే సరిపెడుతున్నానమ్మా. బయట చూడు, పబ్బులు, డిస్కోలు, రేవ్ పార్టీస్ అంటూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అలా అని ఆ ట్రెండ్ ని ఫాలో అవుతున్నానా? మన బడ్జెట్ ని ఫాలో అవుతున్నాను. అందుకని సంతోషించాలి. ఏనానమ్మా నువ్వే చెప్పు. అవునమ్మా, నువ్వే కరెక్ట్. ఎవరి బడ్జెట్ వాళ్ళు బాగానే మెయింటైన్ చేస్తున్నారు. నా బడ్జెట్ మరీ వరస్ట్. 10 రూపీస్ అడిగితే 100 క్వశ్చన్లు వేస్తున్నారు. నోర్ముయ్, నీకెందుకురా బడ్జెట్? నువ్వే నోరు మూసుకో. అబ్బాబా, ఇంకా ఆపండారా. ఏంటి నానమ్మా, నీకేం లేదా బడ్జెట్? ఇంకేముంది, నాన్నమ్మని కాశీకి పంపించడమే ఫైనల్ బడ్జెట్. హా సంజయ్ చెప్పు. హే పూజ, ఏంటి? వెడ్డింగ్ కార్డ్స్ వచ్చాయి. అవునా? అయితే ఇంకెందుకు లేట్, మా ఆఫీస్కి వచ్చాయి. అక్కడి నుండే స్టార్ట్ చేద్దాం. షూర్, బాయ్. ఓకే బాయ్. అంటే ఆ మర్డర్ చేసింది మా ఆఫీసుకు చెందిన వ్యక్తి అని అనుమానిస్తున్నారా? అందుకేగా ఎంక్వైరీకి వచ్చింది. అలాంటి అనుమానం మీకుంటే మా వైపు నుంచి తప్పనిసరిగా కోఆపరేట్ చేస్తాం. ఆపరేషన్ ఇప్పుడేగా స్టార్ట్ అయింది. ఎవరి కోఆపరేషన్ ఎంత తీసుకోవాలో మాకు తెలుసు. ఇఫ్ నెసరీ ఐల్ మీట్ యూ అగైన్. థ్యాంక్ యూ.
మను ఉమ్? ఏమైంది? ఈ పోలీసులేంటి? నీకు తెలీదా ప్రవీణ్ ఎవరో చంపేశారంట. What? అవును, లీవ్ కూడా పెట్టకుండా ఏమైపోయాడా అనుకున్నా, కానీ చివర్కి ఇలా. అసలు ఏం జరిగిందో ఏంటో ఎవరికీ అర్థం కావట్లేదు. ఎందుకిలా జరిగింది? ఏమై ఉంటుంది? తనెవరితోని గొడవ పడే వ్యక్తి కూడా కాదు. పూజ, ఏంటి ప్రవీణ్? చాలా రోజుల నుంచి నీకు ఓ విషయం చెప్పాలనుకుంటున్నా. ఏంటది? అంటే అది ప్రవీణ్ ఏంటో చెప్పు. ఐ లవ్ యూ పూజ. ప్రవీణ్ ఏమంటున్నావు? అవును పూజ. ఓహ్ సారీ, నీకు తెలియదు కదూ, ఐఎమ్ ఇన్ లవ్ విత్ సంజయ్. సారీ ప్రవీణ్. సారీ నువ్వు కాదు, నేను చెప్పాలి. నీ మనసులో ఏముందో తెలుసుకోకుండా నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను. ఎనీవే, టేక్ ఇట్. ఎందుకు? యాక్చువల్లీ నీకు ప్రపోజ్ చేద్దామని తీసుకొచ్చాను, కానీ ఇప్పుడు దీంట్లో ప్రేమ లేదు, ఓన్లీ స్నేహం మాత్రమే ఉంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ప్రవీణ్. సంజయ్ ఎక్కడ? సెల్లార్లో. ఓకే కమ్. జస్ట్ 2 minutes. ప్రేమ్ స్టాప్. సారీ సార్. సారీ సార్. ఇట్స్ ఓకే. ప్రేమ్, 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 ప్రేమ్ ఎక్కడున్నావు? ప్రేమ్, 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 ప్రేమ్ ఎక్కడున్నావు? ఏంటి రాజు, ఏమైంది? భద్రం, నా ప్రేమ్ కనపట్లేదు. నీ ప్రేమకి పిచ్చెక్కి అందరి మీద అరుస్తుందని కంప్లైంట్, అందుకే మున్సిపాలిటీ బండి ఎక్కించి పంపించాను. ప్లీజ్, ఆ బండెట్ వెళ్ళిందో చెప్పు. ఇటే ప్రేమ్, 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 ప్రేమ్. ప్రేమ్, ఇదిగో బాబు, ఏను అక్కడ ఎత్తుకదే. ఏం కావాలి? ఇదో ఇట్రా. నా ప్రేమ్ కావాలి. ప్రేమ అది పోయాక చేతికి ఇది వచ్చింది. వాడు అలాగే వాగుతాడు కానీ నీకేం కావాలయ్యా? నా ప్రేమ అండి, ఆ వ్యాన్లో ఉంది.
ప్రేమ అంటే ఓర్ని కుక్క. నా ప్రేమ నీ కుక్క అంటారా? కుక్క ఏయ్, ఉండవయ్యా, ఉండు. నీకేం కావాలి? నీ కుక్కే కదా? కాదు కాదు, నీ ప్రేమ కదా? తీసుకెళ్తు కానీ పద, ఇస్తా. ప్రేమ్ ప్రేమ్ ఇదిగో తీసుకెళ్ళవయ్యా. నువ్వు కనపడిపోయేసరికి ఎంత భయపడ్డానో తెలుసా? నా ప్రేమ్ కమా. సంజయ్ చెప్పు. ఏంటి ఇంకా లేవలేదా? నా సంగతి సరే, నువ్వేంటి ఇంత పొద్దున్నే? ఎయిర్పోర్ట్కి వెళ్తున్నా, అందువే. ఎవరు వస్తున్నారు? ఎవరూ రావట్లేదు, నేనే వెళ్తున్నా. సింగపూర్. వాట్? ఏంటి ఇంత సడన్ గా? ఇలాంటివన్నీ అలాగే జరుగుతాయి. ఇంపార్టెంట్ అసైన్మెంట్, వెళ్ళాలి. వేరే ఎవరూ లేరా వెళ్ళటానికి? నో వే. సరే, మళ్ళీ ఎప్పుడు రావటం? మేబీ 2 days. 2 days-ఆ? అంటే 48 hours. ఆ తర్వాత మినిట్స్, సెకండ్స్. ఇలా అయితే నేను ఇప్పటికిప్పుడే యూటర్న్ తీసుకోవాలి. ఏంటి వచ్చేమంటావా? ఓకే ఓకే, నీకు ఓకేలే, ఇంట్లో వాళ్ళని కూడా మేనేజ్ చేయి. నో ప్రాబ్లం, నేను చూసుకుంటాలే. హ్యాపీ జర్నీ. ఐ లవ్ యూ సంజయ్. ఐ టు, అండ్ ఐ మిస్ యూ రా. బాయ్. పూజ, ఏంటి సంజయ్ సింగపూర్ వెళ్తున్నట్ట? ఓ, మ్యాటర్ మీకు కూడా తెలిసిపోయిందా? ఫస్ట్ నైట్ అక్కడ ప్లాన్ చేసుకున్నారేమో. నిన్ను? నువ్వు నోర్మోయ్. అది సరే, నువ్వేంటి రెడీ అయ్యావు? బోర్గా ఉందమ్మా, ఆఫీస్కి వెళ్దామని. అప్పుడే అక్కకి ఇంట్లో బోర్ మొదలైంది. మ్యారేజ్ అయితే ఇంత చేంజా? ప్రియా, ఓకే ఓకే. పెళ్ళైన మన్నాడే మొగుడు సింగపూర్కి, పెళ్ళం ఆఫీస్కి. ఏంటమ్మా ఇది? నలుగురు ఏమనుకుంటారు? ఏమీ అనుకోరు. ఈ రోజుల్లో ఇదంతా కామన్ అమ్మా. ఓకే బాయ్. అన్నట్టు పూజ, సారీస్ కొనడానికి షాపింగ్కి వెళ్తాను. ఆ పని చూసుకునే ఆఫీస్కి వెళ్తానమ్మా. సరే. ఆ రెడ్ శారీ చూపించండి. ఇదే మేడం. ఆ గ్రీన్ శారీ కూడా చూపించండి. ఓకే మేడం. ఒక్కోసారి పూజ చాలా ఫూలిష్గా బిహేవ్ చేస్తుంది కదే. ఎందుకు? సెలెక్షన్ కోసం నిన్ను తీసుకొచ్చాను చూడు, అందుకు. మొగుడిని సెలెక్ట్ చేసుకున్నంత ఈజీ కాదమ్మా శారీ సెలెక్ట్ చేయడం. నిజమే, ఈ లవర్స్ని అయితే ఇంకా ఈజీగా సెలెక్ట్ చేసేస్తారు. హలో బాబు, నీ పోస్ట్ ఇక్కడ చూపించడం మాత్రమే, చూడడం కాదమ్మా. ఓకే? నీకు అంత సీన్ లేదురే. ఏ నోర్మూవే, ఏంటి అందరూ మన వైపు చూస్తున్నారు. ముందా ఫోన్ సంగతి చూడవే. ఏంటమ్మా? అన్నట్టు అనవరం మొక్కుంది, సత్యనారాయణ వ్రతానికి ఒక సారీ తీసుకో. అలాగే. బాగున్నాయి కదా అని బ్లాక్ కలర్ సెలెక్ట్ చేయకు, అర్థమైందా? సరే సరే. ఆంటీ, ఆల్రెడీ ఫస్ట్ నైట్ శారీ కూడా సెలెక్ట్ చేసాం. నువ్వు పెట్టేయమ్మా, మళ్ళీ కాల్ చేస్తాను. ఓ మై గాడ్, ఇంత టైం అయిందా? సెలెక్షన్ చాలు, ఈ 3 బిల్ చేయండి. సరే మేడం. మను లెట్స్ గో. ఓకే, నువ్వు వెళ్ళే, నేను ఇంటికి వెళ్ళొస్తాను. సరే. హాయ్ పూజ. హాయ్. ఫంక్షన్ బాగా జరిగిందంట కదా? సారీ నేను రాలేకపోయాను. ఇట్స్ ఓకే. ఎనీవే, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. ఏంటి పూజ, మ్యారేజ్ అయ్యి నెక్స్ట్ డేనే ఆఫీస్కి వచ్చేసావు? అప్పుడే మీ ఆయనతో డిష్యునా? ఏ పోవే. ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు, నాకు తెలిసిన డైవర్స్ లాయర్ ఉన్నారు, నేను చూసుకుంటా. ఊరుకోవే. ఎందుకు డైవర్స్ ఇప్పించి వాళ్ళ ఆయన్ని నువ్వు చేసుకుందావనా? వై నాట్? ఏం పూజ, నీకు ఓకేనా? బాబోయ్, మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి.
సార్ ఫైల్ సార్. పూజ, షల్ వి మూవ్? నాకు ఇంకా హాఫ్ అన్ అవర్ పడుతుంది. వెయిట్ చేయనా? అక్కడ ఆల్రెడీ వెయిటింగ్ కదా, యూ కెన్ గో. వెయిట్ చేయించి వెళ్తేనే వెయిట్ ఉంటుంది. ఆ మాత్రం మెయింటైన్ చేయాలి మరి. ఓకే బాయ్. బాయ్. ఐఎమ్ కమింగ్. హలో Sir, I've been waiting for the mail since a long time. When are you going to send it, sir? జస్ట్ వెయిట్ ఫర్ హాఫ్ అన్ అవర్. Half an hour more? యా. Okay, sir. I'll wait. ఏంటిది సంజయ్, ఇంతసేపు స్విచ్ ఆఫా? అసలేం చేస్తున్నావు? ఏంటిది సంజయ్, అసలు ఫోన్లో కూడా దొరకట్లేదు. నిన్ను చూడకుండా, కనీసం నీతో మాట్లాడకుండా ఉండాలంటే ఎంత కష్టంగా ఉందో నీకెలా చెప్పను. మేడం మేడం, నేను వీరభద్రాన్ని. ఏంటి మేడం ఈ టైం దాకున్నారు? మెయిల్ కోసం వెయిట్ చేస్తూ టైం చూసుకోలేదు. మీరు చూసుకోండి మేడం, నేను వెళ్తా. లేదులే వీరభద్రం, ఇప్పటికే చాలా లేట్ అయింది. కొంచెం ఆగు, నేను వచ్చేస్తాను. రండి మేడం. ఏంటి మేడం, మ్యారేజ్ అయిన మర్నాడే ఆఫీస్కి వచ్చారు? సారు ఊళ్ళో లేరా? లేరు, సింగపూర్ వెళ్ళారు. మా ఆవిడ ఊరెళ్ళింది మేడం. హ్మ్?
హలో అమ్మా, ఏంటి ఎంత లేటు? నువ్వు నోరు మూసుకొని ఫోన్ అమ్మకివ్వు. ఎవరు? అక్క ఇలా ఇవ్వు. పూజ? అమ్మా, చెప్పమ్మా. ఆఫీస్లో కొంచెం లేట్ అయింది, కంగారు పడతారని చేసా. కంగారు పడక ఏం చేయాలి? అయినా ఇంత లేటా? కొంచెం టైమింగ్స్ మెయింటైన్ చేయవే. టైమింగ్స్ మెయింటైన్ చేయడానికి ఇదేమైనా గవర్నమెంట్ జాబా? హలో 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 అమ్మా. పూజ, హలో. సిగ్నల్ ఏదో లేనట్టుంది. ఏంటిది, ఏమైంది? ఛ! ఓకే. ఇప్పుడేగా వచ్చింది, ఇంతలోనే ఎవరు లాక్ చేశారు? సెక్యూరిటీ. మేడం, నేను రాజు. ప్రేమ్, షటప్. చెప్పండి మేడం. అక్కడ డోర్ లాక్ చేసింది, ఒకసారి ఓపెన్ చేయవా? అలాగే మేడం, ఒక్క నిమిషం. పదండి మేడం. ఆ బ్యాగ్లు ఇటు ఇవ్వండి. నో ప్రాబ్లం. పర్వాలేదు మేడం, ఇటు ఇవ్వండి, నేను పట్టుకుంటా కదా. రండి మేడం. ఏమైంది మేడం, ఆఫీస్లో ఏమైనా మర్చిపోయారా? అదేం కాదు, కార్ ట్రబుల్ ఇచ్చింది, పైకెళ్ళి క్యాబ్కి కాల్ చేద్దామని. సరే తీసుకోండి మేడం. ఓకే, థ్యాంక్ యూ. పర్లేదు మేడం, ఉంటాను మేడం. హలో, మీరు క్యాబ్ చెప్పండి మేడం. మైత్రి భవన్కి క్యాబ్ పంపగలరా? ఓకే, అడ్రస్ చెప్పండి మేడం. సైబర్ సిటీ నియర్ ఇనార్బిట్ మాల్. ఓకే మేడం, హాఫ్ అన్ అవర్లో వస్తుంది. థ్యాంక్ యూ. హలో అమ్మా, కార్ ట్రబుల్ ఇచ్చింది. మరి
ఇప్పుడు ఎలా వస్తావే? క్యాబ్కి ఫోన్ చేశాలే. ఈ టైంలో అది క్యాబ్లోనా? అసలు ఏంటి ఇదంతా? ఇంట్లో శుభకార్యం పెట్టుకుని నోములు కూడా పూర్తి కాకుండానే బయటికి వెళ్ళావు. ఎందుకే ఇలా కంగారు పెడుతున్నావు? ప్రతి చిన్న విషయానికి సెంటిమెంట్ ఫీల్ అయితే ఎలా అమ్మా? తొందరగా వచ్చేస్తాలే. ఓకేనా? అది కాదే. బాయ్. మేడం క్యాబ్ వచ్చింది. ఓకే. యా 1 minute వస్తున్నా. ఓ గాడ్, ఏంటి ఇలా జరుగుతుంది? వెయిట్, సెక్యూరిటీ సెక్యూరిటీ, ఎక్కడికి వెళ్ళారు ఈ టైంలో? ప్లీజ్ వెయిట్, ఐల్ కమ్ దాట్ సైడ్. ఎక్స్క్యూజ్ మీ, వెయిట్. ఎక్స్క్యూజ్ మీ, ప్లీజ్ వెయిట్. ప్లీజ్ లైట్స్ ఆఫ్ చేయొద్దు, నేను ఇక్కడే ఉన్నాను. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎవరు సెక్యూరిటీ ఇక్కడ? ప్లీజ్ ఆన్ ది లైట్స్. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? ఎనీబడీ హియర్? ఎవరైనా ఉన్నారా?
అడిగేది. ఎవరు నువ్వు? ఎనీబడీ హియర్? హెల్ప్ మీ. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఎనీబడీ హెల్ప్ ప్లీజ్. పూజ ట్రై చేయకు, ఇక్కడ నీళ్లు చాలా లోతు. హ, పైగా నీకు ఈత కూడా రాదు. నువ్వా? అసలు ఏంటిదంతా? నీకేం కావాలి? నువ్వే కావాలి. అవును, నువ్వే కావాలి. వాట్? ఆర్ యు మ్యాడ్? నాకు పెళ్ళైందని తెలిసి కూడా అదంతా ఒక కళ, ఇది మాత్రమే నిజం. ఇక సంజయ్ గారిని మర్చిపో. నాన్సెన్స్. ఏం మాట్లాడుతున్నావు? అసలు నా గురించి నీకేం తెలుసు? నీ గురించి నీకే తెలియనంత. అవును, సంజయ్ నీకు నచ్చాడా, లేకపోతే నువ్వే సంజయ్కి నచ్చావా? దట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఇక నుంచి నువ్వు నాదాని విడియా. మన మధ్య ఎలాంటి సీక్రెట్స్ ఉండకూడదు. ఆ సంజయ్ గాడు నీకెప్పటి నుంచి తెలుసు? చెప్పాలి. 2 ఏళ్లుగా. అంటే ఈ 2 ఏళ్లలో మీ ఇద్దరి మధ్యన ఓన్లీ లవ్వేనా, లేకపోతే డేటింగ్ లాంటివేమైనా? స్టాప్ ఇట్. డోంట్ టాక్ రబిష్. కోపం వచ్చిందా? వస్తుంది. నువ్వు అలాంటి అమ్మాయి కాదు. అందుకే నువ్వు నాకు కావాలి. వేరే వాడెవడైనా నీ గురించి ఆలోచించడానికి కూడా వీల్లేదు. అలా ట్రై చేశాడు కాబట్టే ఆ ప్రవీణ్ గాడిని ఫ్రై చేశా. అంటే ప్రవీణ్ని? ఓ మై గాడ్, ఎందుకు ఇలా చేస్తున్నావు? ప్లీజ్ లీవ్ మీ. ఇంట్లో అందరూ కంగారు పడుతుంటారు. నన్ను వదిలే ప్లీజ్. పూజ, ఎందుకు భయపడుతున్నావు? ఇంట్లో చెప్పాలి, అంతే కదా? ఫోన్ చెయ్యి. సరే, నేనే చేస్తా. హలో. ఏం చెప్తావు? లేట్ అయింది, ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాను అని చెప్పు. అది కూడా సంతోషంగా చెప్పు. హలో అమ్మా. పూజ, ఏంటమ్మా ఇంకా రాలేదు? అమ్మా, అది ఏంటమ్మా, ఏమైంది? పూజ, ఎక్కడున్నావు? ఏం లేదమ్మా, క్యాబ్లో అంత దూరం రావడం సేఫ్టీ కాదని మను వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయాను. ఓ, అది చెప్పడానికా? దానికి ఉంది. నువ్వు అలా మాట్లాడుతుంటే ఏమైందా అని తెగ టెన్షన్ పడ్డాను. ఇది మనుకు ఒకసారి ఫోన్. అది అమ్మా, మను బాత్రూంలో ఉంది. సర్లే, అడిగానని చెప్పు. నువ్వు తొందరగా పడుకో, రేపు చాలా పనులున్నాయి. అలాగే అమ్మా. హే, నో 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 నో, ఎందుకు ఏడుస్తున్నావు? నేనున్నది నీకోసమేగా. ఇక నుంచి అన్నీ నీకు నేనే. ఒక్క నిమిషం. పూజ, నీకో సర్ప్రైజ్ ఏమన్నా? లెట్ us సెలబ్రేట్ ద బర్త్డే. నాదే. ఏంటి అలా చూస్తున్నావు? అలా డల్గా ఉంటే ఎలా పూజ? ఏంటి ఆలోచిస్తున్నావు? నాతో కేక్ కట్ చేయించవా? కమ్ ఆన్ డియర్, కమ్ 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 కమ్. నాకు హ్యాపీ బర్త్డే నువ్వే చెప్పాలి. కేక్ బాగుంది కదా? కట్ చేయి, కట్ చేయి, కట్ చేయి, కట్ చేయి.
నాకు హ్యాపీ బర్త్డే చెప్పువా? సరే నేనే చెప్పుకుంటా. హ్యాపీ బర్త్డే టు మీ, హ్యాపీ బర్త్డే టు మీ. నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా? నీకు లేదా? నీకు లేదా? ఏ నీకు లేదా? భయపడ్డావా? ఎందుకు భయం? నేను నీ నీడను పూజ. నిన్ను చూసిన మొదటిసారి నువ్వు నాకు కావాలనుకున్నాను. ఇంతలో నీకేమో పెళ్ళైపోయింది. అయితేనే చివరికి నిన్ను ఇలా దక్కించుకున్నానుగా. ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. పద వెళ్దాం. ఏంటి పూజ ఇది? ఇలా ఇవ్వు పూజ. నా ప్రేమలా ఎంత వెచ్చగా ఉందో నువ్వే చూడు పూజ. పూజ, పూజ, ఎక్కడున్నావు? చిన్నపిల్లల ఈ ఆటలేంటి? పూజ ఎక్కడున్నావు? పూజ నువ్వు ఎక్కడున్నా నేను పట్టుకుంటాను. దొంగ ఇక్కడున్నావా? దా రా పూజ. పూజ రా పూజ. నేను రాను, వదిలేయ్, నన్ను వదిలేయ్. ఏంటి పూజ ఇది? వెళ్దాం రా పూజ. పూజ ఆటలాడుతున్నావా? పూజ నేను చెప్పాను కదా. పూజ రా. ఏరన్నా ముందు తమాసాలు చేస్తున్నావా? నాకు డిస్టర్బెన్స్ నచ్చదు. చూడు పూజ ఎలా భయపడుతుందో. ఇదంతా నీ వల్లే. ఇడియట్, ఇడియట్. రా పూజ మనం వెళ్దాం. రా పూజ. అరే భయపడకు. కారే కూర్చో.
అవును, నాకు బర్త్డే గిఫ్ట్ ఇవ్వా? ఉండు, టెన్షన్ పడకు. నువ్విచ్చే గిఫ్ట్ కూడా నేనే రెడీ చేశా. ఆ గిఫ్ట్ ఏంటో తెలుసుకోవాలని నీకు ఎగ్జైటింగ్గా ఉంది కదా? సరే పద చూద్దాం. అదిగో పూజ, నువ్వు నాకిచ్చే గిఫ్ట్. లైఫ్ లాంగ్ మనిద్దరికి గుర్తుండిపోతుంది. ఒకసారి చూడు సంజయ్. ఏంటిదంతా సంజయ్? నీకేం కాలేదు కదా సంజయ్? అసలేం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు. నువ్వేమడిగినా వాడు తిరిగి చెప్పలేడు పూజ. ఇంకో గంట వరకు వాడు మత్తులోనే ఉంటాడు. రాజు, సంజయ్ విడిచిపెట్టు ప్లీజ్, నీకు దండం పెడతాను. ఆఫ్టర్ ఆల్ నీకు ప్రపోజ్ చేసినందుకే ఆ ప్రవీణ్ని చంపేశా. అలాంటిది వీడు నిన్ను పెళ్లి చేసుకుంటే ఎలా వదిలేస్తా చెప్పు? ఓ పంచే, వాణ్ణి చంపే. అదే నువ్వు నాకిచ్చే బర్త్డే గిఫ్ట్. ఏంటి ఆలోచిస్తున్నావు? తీసుకో. పూజ, నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదు. వద్దు, ఇదంతా మన కోసమే. వెళ్ళు, చెప్పించే. చేవా? అయితే సరే, ఆ పని నేనే చేస్తాను. నువ్వా నేనా తేల్చుకో. వద్దులే, నీ సుకుమారమైన చేతులు కందిపోతాయి. సరే, ఆ పనేదో నేనే చేస్తా. ప్లీజ్ రాజు, సంజయ్ నువ్వేం చెప్తే అది చేస్తాను. చేస్తావా? అయితే వాడి కట్టిన తాళి తెంచి వాడి మొహాన్ని కొట్టు. తేల్చుకో పూజ, వాడు నీకు భర్తగా కావాలా, బ్రతికుండడం కావాలా? డిసైడ్ చేసుకో. పూజ, నీకు నేను ఎంత చెప్పినా అర్థం కావట్లేదు. సరే, నేనే డిసైడ్ చేస్తా.
ఇంకెందుకు ఏడుస్తున్నావు? ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా. ఓ, నువ్వెందుకు ఏడుస్తున్నావో నాకు అర్థమైంది. మొగుడు చస్తేనే తాళి తెగుతుంది, కానీ ఇక్కడ తాళి తెగిన మొగుడు బ్రతికే ఉన్నాడు. అదేగా ప్రాబ్లం. డోంట్ వరీ. చూడు, అటులే. రాజు నీకు దండం పెడతాను, సంజయ్ వదిలే. ఏం చెయ్యొద్దు. జరిగేది చూడు. ప్లీజ్ రాజు. No! వద్దు రాజు, ఏం చెయ్యొద్దు. రాజు, ఏం చేస్తున్నావు? రాజు, వద్దు రాజు. సంజయ్, 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 సంజయ్. పూజ, వీడే నా బర్త్డే క్యాండిల్. నువ్వే వెలిగించు. తీసుకో. పూజ, బర్త్డే గిఫ్ట్ నవ్వుతూ ఇవ్వాలి, ఇలా ఏడుస్తూ కాదు. ఇది నవ్వుతూ వెలిగించు. హే పూజ, నా గిఫ్ట్ ఇవ్వకుండా ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు ఇవ్వకపోతే నేను తీసుకోను. ప్లీజ్ నన్ను ఎందుకు అర్థం చేసుకో? నేను ప్రాణం తీసిన, ప్రపోజ్ చేసిన, అందులో థ్రిల్ ఉండాలి. అందుకే పూజ చేతే నిన్ను ఫినిష్ చేయిస్తా. నీకు ఇంకా టైం ఉంది. సారీ ఫర్ ద డిలే. పూజ,
పూజ నేను వస్తున్నా. ఏంటి పూజ ఇది? ఈ ముడి విప్పాలి అంతే కదా? నేను ఇప్పుతా. ఇప్పుడు నీకు ఓకే కదా? కానీ నాకు ఓకే కాదు. గుడ్ బై. ఈ చిత్రంలో మద్యపానం స్వభావపరంగా మాత్రమే చూపించడం జరిగింది తప్ప అలవాటును సమర్థించడానికి కాదు. మద్యపానం మరియు ధూమపానం ఆరోగ్యానికి హానికరం. హలో ఆంటీ, నేను మనుని. ఏంటమ్మా ఈ టైంలో ఫోన్ చేసావు? ఏం లేదాంటీ, పూజ ఫోనేమో రీచ్ అవ్వట్లేదు. ఓసారి పూజతో మాట్లాడాలి. అదేంటమ్మా మీ ఇంటికే వచ్చానని చెప్పింది? మా ఇంటికా? లేదాంటీ, ఆఫీస్లో తనకి లేట్ అయ్యేలా ఉందంటే సరే నేను వచ్చేసాను. ఏంటమ్మా నువ్వు చెప్పేది? అవునంటే ఇక్కడికి రాలేదు. నాకేదో భయంగా ఉంది. నీ దగ్గర రాలేదంటే పూజ ఇప్పుడు ఎక్కడ ఉన్నట్టు? వచ్చే బండి ఆపండి అయ్యా. స్టాప్ స్టాప్ స్టాప్. ఆపు ఆపు. డ్రంక్ అండ్ డ్రైవర్? నా 30 years సర్వీస్లో ఇంత కూల్గా నిజం ఒప్పుకున్న వాడిని చూడటం ఇదే ఫస్ట్ టైం. ఫైన్ కట్టు. ఏ ఎందుకు? డ్రింక్ చేసి డ్రైవ్ చేస్తే ఫైన్ కట్టాలని తెలీదా? తెలుసు, కానీ డ్రింక్ అక్కడ, డ్రైవ్ ఇక్కడ. అయినా సరే ఇక్కడ ఫిక్స్ అయిపోయావమ్మా, నువ్వు ఫైన్ కట్టాల్సిందే. ఇదో తీసుకోవా. మేడం ఏంటి అలా ఉంది? మేడంకి కొంచెం ఎక్కువైంది. ఇక్కడ కొంచెం లెక్క తక్కువైంది. ఇప్పుడు ఓకే, యూ కెన్ గో. ఏమయ్యా, బండి వదిలేండి. సరే సార్, పోనీ. మీకెవరి మీద అనుమానం ఉందా? అలాంటిదేమీ లేదు సార్. పూజది ఎవరితో గొడవపడే మనస్తత్వం కాదు. అసలు ఏం జరిగిందో అర్థం కావట్లేదు సార్. తన ఫోన్లో మాట్లాడటం చూస్తే ఖచ్చితంగా ఏదో ప్రాబ్లంలో ఇరుక్కున్నట్టుంది సార్. ఇట్స్ ఆల్ రైట్.
మీరేం కంగారు పడద్దు. మాకే ఇన్ఫర్మేషన్ వచ్చినా మీకు వెంటనే ఇంటిమేట్ చేస్తాం. ప్లీజ్ సార్, పెళ్ళై 3 రోజులు కూడా కాలేదు. తెల్లారితే నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. ఎలాగైనా మీరే. డోంట్ వరీ, మీ అమ్మాయి మీ ఇంటికి వస్తుంది. మాకు వదిలేయండి, సరే వెళ్ళండి రండి. వస్తాం సార్. ప్లీజ్. మిల్క్ బాయ్, సార్ ఒకే ఆఫీస్లో విత్ ఇన్ డేస్ ఒక కిడ్నాప్, ఒక మర్డరు. ఏమై ఉంటుందంటావు? తెలియదు సార్. నీకెవరి మీద అనుమానం ఉందా? నో సార్. నాకు మాత్రం నీ మీదే ఉందా? సార్ హే పూజ, భయపడద్దు. ఎందుకు భయపడుతున్నావు? ఇప్పుడు మన మధ్య ఏ డిస్టర్బెన్స్ లేదు. నాకు ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది పూజ. అవును, బాగా ఎంజాయ్ చేద్దాం పూజ. అదెలాగో తెలుసా? మన ఫస్ట్ నైట్తో. ఒక్క నిమిషం. ఇదిగో ఫస్ట్ నైట్ కోసం నువ్వు సెలెక్ట్ చేసుకుని చీరే కట్టుకొని రెడీ అవ్వు. ఏంటి సిగ్గుపడుతున్నావా? కట్టుకో పూజ, రెడీ అవ్వు. ఇంకా లేట్ ఎందుకు కానీ? సెక్యూరిటీ, సెక్యూరిటీ, లోపల ఎవరమ్మా? గేట్ ఓపెన్ చేయండి. సెక్యూరిటీ, గేట్ ఓపెన్ చేయండి. పడుకున్నట్టున్నారు. సెక్యూరిటీ, హలో సెక్యూరిటీ, గేట్ ఓపెన్ చేయండి. సార్ గేట్ ఒకసారి ఓపెన్ చేయమ్మా. వస్తున్నాను సార్. నమస్తే సార్. నమస్తే. ఇక్కడ సెక్యూరిటీ ఎంతమంది అమ్మా? ఇద్దరం సార్. ఆ రెండో వాడేడి? లీవ్లో ఉన్నాడు సార్. ఈ అమ్మాయి తెలుసా నీకు? పూజ మేడం సార్, ఆఫీస్ 2nd ఫ్లోర్లో ఉంది. అయినో. కీసు నీ దగ్గర? కీస్ రూమ్లో ఉన్నాయి సార్. రైకు. ఓకే సార్. సార్ ఇక్కడ లెఫ్ట్ తీసుకోండి సార్. అదే సార్. ఈ డెకరేషన్ ఏంటమ్మా? నా బర్త్డే సార్. ఓ,
హ్యాపీ బర్త్డే. అవును, పూజ కార్ ఎక్కడ పెడుతుంది? పూజ మేడం ఆ చివరి పెడతారు సార్. సార్ కీస్ సార్. అవును, నీ పేరేంటమ్మా? రాజు సార్. ఆ తల కట్టేంటమ్మా? అది బాత్రూంలో జారిపడ్డాను సార్. ఓ, టేక్ కేర్. ఓకే సార్.
సార్ ఎవరయ్యా? సార్ రిలాక్స్ అయ్యే టైంలో కూడా డ్యూటీ చేయను. సీఏ గారు వచ్చారు. సీఏ గారా? నువ్వు రిలాక్స్ అవ్వ, 10 నిమిషాలు వచ్చేస్తాను. త్వరగా వచ్చే. పద పద. ఏ డ్యూటీ కూడా సరిగ్గా చేయనివ్వరు. సార్. ఏంటి డ్యూటీ చేస్తున్నావా? ఎస్ సార్. నో సార్. కన్ఫ్యూజన్ ఎందుకయ్యా, ఏదో ఒకటి చెప్పు. సారీ సార్. సరే, ఈ అమ్మాయిని ఎక్కడ చూసావా? చూశాను సార్, ఇప్పుడే కార్లో ఇటువైపు వెళ్ళింది. ఆ అమ్మాయితో ఎవరన్నా ఉన్నారా? ఒకడు ఉన్నాడు సార్, అతనే డ్రైవ్ చేస్తున్నాడు. ఈ అమ్మాయికి మందు ఎక్కువైపోయి పక్క సీట్లో పడుకుంది. మందు అమ్మాయి కాదయ్యా, నీకెక్కువైంది. అమ్మాయి కిడ్నాప్ అయింది. ఇంకా అర్థం కాలేదా? ఎటు వెళ్ళారో చూసావా? జస్ట్ 1 అవర్ బ్యాక్ ఇటే వెళ్ళారు సార్. వాళ్ళు ఎక్కడ కనిపించినా కస్టడీలోకి తీసుకుని నాకు ఇన్ఫార్మ్ చేయి. ఎస్ సార్. పూజ, ఇన్నాళ్ళు నీ చీర చాటున ఇంత అందాన్ని దాచావా? నిన్ను చూస్తుంటే నన్ను నేనే కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను పూజ. కమాన్ పూజ, బయటికి రా. నువ్వు అలా ఎగురుతూ ఉంటే ఈ యాంగిల్లో ఇంకా అందంగా ఉన్నావు. టాప్ టు బాటమ్ అంతా అందమే. ఎంత దాచగలవు పూజ? వితౌట్ శారీలోనే ఇంతలా పిచ్చెక్కిస్తున్నావంటే మరి వితౌట్ డ్రెస్? అలసిపోయి నువ్వున్నావు, ఆశతో నేనున్నాను. కమాన్ పూజ, నువ్వు వస్తావా? నన్ను రమ్మంటావా?
ఒకేసారి చంపేశావు. ఇక నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టను.
తేల్చుకుందాం. కమాన్ రా. సార్ 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 అమ్మాయి నెంబర్ రింగ్ అవుతుంది. లిఫ్ట్ చేయట్లేదే. సార్ మళ్ళీ ఒకసారి ట్రై చేయమంటారా? ట్రై చేయి. సార్ చెప్పండి సార్. సుబ్రహ్మణ్యం, అమ్మాయి సెల్ రింగ్ అవుతుంది, ట్రేస్ చేయి. ఓకే సార్. చెప్పమ్మా. సార్ మీకు విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటది? డ్రైవ్ చేస్తున్న వాడి తలకి కట్టుకట్టుంది. అది బాత్రూంలో జారిపడ్డాను. పూజ, లాక్ ఓపెన్ చేయి. నీకే చెప్పేది, లాక్ ఓపెన్ చేయి. ఈ నైట్ మిస్ చేసుకోకూడదు. అయినా నన్ను వదిలి నువ్వు ఇంకెక్కడికి వెళ్తావు? నీకోసం ఇంకెవరున్నారని. ఒకవేళ సంజయ్ గాడు నీకోసం బతుకొస్తాడనుకుంటున్నావా? నో ఛాన్స్. ఇంకా మిగిలింది నీ ఫ్యామిలీయే కదా. ఇప్పుడు నువ్వు తప్పించుకుంటే నీ ఫ్యామిలీ కూడా నీకు లేకుండా చేస్తాను. అప్పుడు నువ్వు నా దగ్గరికే వస్తావు. నువ్వు రాకపోయినా నిన్ను మాత్రం వదలను. కమాన్ పూజ, లాక్ ఓపెన్ చేయి. పూజ, పూజ. హ్యాపీ బర్త్డే, గుడ్ బై.
ఇక్కడే ఉన్నానయ్యా. థ్యాంక్స్. సార్ మరి ఇప్పుడు ఏం చేద్దాం సార్? ఫైర్ యాక్సిడెంట్ అని రాసుకోవయ్యా. సార్ కుడి ఎడమైతే పొరపాటు లేదో అనే పాటని ఎప్పుడు వినలేదు నువ్వు? మనం చేయాల్సిన పని ఆ అమ్మాయి చేసిందంతే. కరెక్ట్ చెప్పారు సార్. పదా సార్ దేవుడి దయ వల్ల ఇద్దరూ క్షేమంగా బయటపడ్డారు. ఇంతకన్నా ఇంకేం కావాలి? మీ ఇద్దరు సేఫ్ గా వస్తే ఏడుకొండలో నడిచి గుండు కొట్టిస్తానని మొక్కుకుంది బామ్మ. పామకా గెటప్ పర్ఫెక్ట్. గుండు బామ్మ కాదురా, నీకా? నీకు బావకి.